తాజ్మహల్. అసలు తాజ్మహల్ వెనుక ఉన్న రహస్యం ఏమిటో మనం తెలుసుకుంటాం. తాజ్మహల్ గురించి చెప్పే ముందు ముంతాజ్ మహల్ గురించి మీకు తెలియాలి. ముంతాజ్ మహల్ సెప్టెంబర్ 1, 1793లో పుట్టి జూన్ 17, 1631లో చనిపోయారు. ఒక మొఘల్ రాణి మరియు షాజహాన్ యొక్క పట్టపు రాణి. ఆగ్రాలోని తాజ్మహల్ ఈమె జ్ఞాపకార్థంగానే షాజహాన్ నిర్మించాడు. పెళ్లికి ముందు ఈమె పేరు అర్జుమంద్ బేగం. ఆగ్రాలో పర్షియన్ శ్రీమంతుడైన అబ్దుల్ హాసన్ ఆసిఫ్ ఖాన్ కుమార్తె. నూర్జహాన్కు మొదట బంధుత్వం ఉండేది, ఆ తర్వాత కోడలయ్యింది. అర్జుమంద్ బాను తన 19వ ఏట 10 మే 1612లో యువరాజు ఖుర్రంతో వివాహమైంది. ఇక్కడ ఖుర్రం అంటే ఎవరో కాదు, షాజహాన్. ఖుర్రం ఆ తర్వాత షాజహాన్గా ఖ్యాతి పొందాడు. ఖుర్రంకు అర్జుమంద్ బేగంకు నిశ్చితార్థం 1607లో, పెళ్లి 1612లోనూ జరిగింది. ఈమె మధ్యప్రదేశ్లోని బూర్హాన్పూర్లో మరణించింది. ఇప్పుడు తాజ్మహల్ గురించి తెలుసుకుందాం. తాజ్మహల్ అనే ఒక అద్భుతమైన సమాధి భారతదేశంలోని ఆగ్రా నగరంలో ఉంది. ఇది చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా నిర్మించాడు. ఇది పర్షియా, భారతీయ మరియు ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది. 1983వ సంవత్సరం తాజ్మహల్ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మారింది మరియు భారతదేశంలో ఉన్న ముస్లిం కళ యొక్క ఆభరణంగా ఉదహరించింది. అంతేకాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకోబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది. ఈ కట్టడం యొక్క నిర్మాణం 1632వ సంవత్సరంలో మొదలై 1653లో పూర్తయింది. వేల మంది శిల్పులు, చేతి పని నిపుణులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు. తాజ్మహల్ నిర్మాణం అబ్దుల్ కరీం, మామూర్ ఖాన్, మక్రమత్ ఖాన్ మరియు ఉస్తాద్ అహ్మద్ లాహోరీ మొదలైన నిర్మాణ శిల్పుల మండలి యొక్క సార్వభౌమ్య పర్యవేక్షణలో జరిగింది. సాధారణంగా లాహోరీ ప్రధాన రూపశిల్పిగా ఎంచబడ్డాడు. అసలు తాజ్మహల్ కట్టించడానికి కారణం ఏంటి? 1631వ సంవత్సరంలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల్ సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది. ఆ సమయంలో షాజహాన్ 3వ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి 14వ సంతానం గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్ విచారంతో నిండిపోయాడు. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ షాజహాన్ను ప్రపంచంలో ఎవరూ ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధి తన కోసం నిర్మించమని కోరిందట. షాజహాన్ తన భార్య కోరికను తీర్చడం కోసం ఆమె మరణించిన 1 సంవత్సరం తర్వాత 1632వ సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. షాజహాన్ విచారాన్ని చెప్పే ప్రేమ కథే తాజ్మహల్కు ఒక ప్రేరణ అని సాంప్రదాయక చరిత్ర చెబుతుంది. ప్రధాన సమాధి 1648వ సంవత్సరంలో పూర్తయింది. చుట్టుప్రక్కల భవనాలు మరియు ఉద్యానవనం 5 సంవత్సరాలకు పూర్తయ్యాయి. అసలు తాజ్మహల్ మహాద్వారం మీద ఉన్నది ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాద్వారం మీద ఉన్న నగీషీ రాత ఏంటంటే, ఓ ఆత్మ, నువ్వు నిశ్చలంగా ఉన్నావు, దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళి ఆయనతో ప్రశాంతంగా ఉన్నావు మరియు ఆయన నీ ఎడల ప్రశాంతంగా ఉన్నాడు అని తెలుపుతుంది. ఈ నగీషీ రాత పర్షియా నగీషీ చిత్రకారుడు అబ్దుల్ హక్ చే సృష్టించబడింది. ఇతను ఇరాన్లో సిరాజ్ నుండి 1609 భారతదేశానికి వచ్చాడు. మిరుముట్లు గొలిపే నైపుణ్యానికి బహుమతిగా అతనికి అమానత్ ఖాన్ అనే బిరుదునివ్వడానికి షాజహాన్ సభ చేశాడు. గోపురం లోపల కింద భాగంలో ఖురాన్ సూత్రాలకి దగ్గరలో కొన్ని వ్యాఖ్యలు ఈ విధంగా చెక్కబడ్డాయి. అల్పుడు అమానత్ ఖాన్ సిరాజీచే వ్రాయబడ్డాయి అని. షాజహాన్ను ఔరంగజేబు బంధించడం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. తాజ్మహల్ నిర్మాణం పూర్తయిన తర్వాత కొద్ది కాలానికే అతని కొడుకు ఔరంగజేబు షాజహాన్ను సామ్రాజ్యాధికారం నుండి తొలగించి ఆగ్రా కోటకు దగ్గరలో గృహ నిర్బంధన చేశాడట. షాజహాన్ మరణించడంతో సమాధిలో అతని భార్య పక్కనే పూడ్చిపెట్టారు. 19వ శతాబ్దం చివరికి వచ్చేసరికి భవనంలో చాలా భాగాలకు మరమ్మతులు అవసరమయ్యాయి. 1857 భారత విప్లవ కాలంలో బ్రిటిష్ సైనికులు మరియు ప్రభుత్వ అధికారులు తాజ్మహల్ను చెడగొట్టారు. దాని గోడల నుండి రక్త ఖచ్చితాలను మరియు వైడూర్యాలను పెరికివేశారట. ఇప్పటి వరకు నేను చెప్పింది ప్రతి ఒక్కరికి తెలుసు.
కానీ కొంతమంది వాదన ప్రకారం, ఈ విషయం నేను చెప్పట్లేదు, కొంతమంది వాదన ప్రకారం, కొంతమంది చెప్పేదాని ప్రకారం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముస్లింలు తమ పాలనలో వందలాది హిందూ దేవాలను కూలగొట్టారు. కొన్నిటిని నామరూపాలు లేకుండా చేసి ఇంకొన్ని భవనాలను మసీదులుగా, ఇస్లామిక్ నిర్మాణాలుగా మార్చేశారు అని అంటూ ఉంటారు. అందుకు 1-2 ఎగ్జాంపుల్స్ కూడా చెబుతూ ఉంటారు. నిజానికి అలాంటివి ఇంకెన్నో ఉన్నాయని, తాజ్మహల్ కూడా అలా మార్చి కట్టినదే అని కొంతమంది వాదన. షాజహాన్కు భార్య ముంతాజ్ మీద అంతులేని ప్రేమ అనడాన్ని నమ్మలేం అని అంటారు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకరి మీద మాత్రమే ప్రేమ కలిగితే అది నిజాయితీతో కూడిందని, పవిత్రమైందని, అపురూపమైందని, అంతే తప్ప అనేక మంది మీద ఏకకాలంలో ప్రేమ అంటే అంతకంటే బూటకం ఉండదని అంటూ ఉంటారు. పైగా షాజహాన్కు భార్యలే కాకుండా 500 మంది స్త్రీలతో సంబంధం ఉండేదని కూడా అంటారు. ఆఖరికి సొంత కూతురితో కూడా రిలేషన్ పెట్టుకున్నాడని, పైగా దాన్ని సమర్థించుకుంటూ తోటమాలికి తాను నాటిన ప్రతి చెట్టుకాయను రుచి చూసే హక్కు ఉంటుందని వాదించేవాడని అంటారు. ఇది నేను చెప్పట్లేదు, కొంతమంది వాదన మాత్రమే. ఇంత చంచల మనస్కుడు ముంతాజ్ కోసం పనిమాల తాజ్మహల్ను కట్టించాడు అనేది నమ్మశక్యం కాని సంగతి అని నమ్మలేని 108 నిజాలు అనే బుక్లో కూడా ఉందట. షాజహాన్ వ్యక్తిగత తీరు సంగతి అలా ఉంచితే, ప్రసిద్ధ చరిత్రకారుడు పిఎన్ ఓక్ తాజ్మహల్ నిజానికి హిందూ శివాలయం అని, దాని అసలు పేరుతో తేజో మహలియా అని చాటుతూ అనేక ఆధారాలు తాజ్మహల్ ద ట్రూ స్టోరీ పేరుతో ఎప్పుడో 1965లోని గ్రంథం రాశారట. తాజ్మహల్ మొదట తేజో మహలియా అని నిరూపించే స్పష్టమైన ఆధారాలు కూడా ఇచ్చారట. ఔరంగజేబు పర్షియన్ భాషలో షాజహాన్కు రాసిన ఒక లేఖలో హిందూ ఆలయాన్ని తాజ్మహల్గా మార్చినట్లు రాశారట. కానీ అప్పట్లో ప్రభుత్వం తాజ్మహల్ ద ట్రూ స్టోరీ పుస్తకాన్ని నిషేధించడంతో అందులో ఉన్న సమాచారం ఎవరికి తెలియకుండా పోయింది. మత కలహాలు చెలరేయకుండా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం కావచ్చు, కానీ నిజానికి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది అని కొంతమంది వాదన. ఏమైతే ఏంటి, 400 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ శోభాయమానంగానే ఉంది తాజ్మహల్. తాజ్మహల్ నిర్మాణాన్ని 1632లో ప్రారంభించి 1653లో పూర్తి చేశారు. ఈ సౌందర్య ప్రతీకను తీర్చిదిద్దడంలో వేల మంది వాస్తు కళాకారులు, శిల్పులు, ఇతర పనివాళ్ళు పాల్గొన్నారట. ప్రపంచ వింతల్లో ఇదొకటి. భారతమాతకు ఇదో సుందర కళాభరణం. 1983లో యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా తాజ్మహల్ను గుర్తించింది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలే పూర్తిగా నిజాలు అని నేను చెప్పలేను, కేవలం కొంతమంది వాదన మాత్రమే నేను చెప్పాను. దయచేసి కాంట్రవర్సీ చేయొద్దు. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీరు పెట్టే ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. మరింత సమాచారం తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో. సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.